డియర్ ఫ్రెండ్స్, ఉగాదికి ఏంటి ప్రోగ్రామ్? ఇది మట్కా ఐస్ క్రీమ్, ఎస్. ఇది కుల్ఫీ, ఎస్. సరే, ఉగాది పచ్చడి ఏంటి, ఎలా చేద్దామని అనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ ప్రోగ్రామ్? ఉగాది పచ్చడి करने का तरीका क्या है? ఉగాది ఎట్లా చేసుకోవాలనుకుంటున్నారు? వస్తున్నా, పార్సల్. సో డియర్ ఫ్రెండ్స్, ఉగాది రోజు నాన్ వెజ్ తినకూడదు అని ఏం లేదు. ఈవినింగ్ తినొచ్చు. పొద్దున్నే ఉగాది పచ్చడి చేసి, మా ఫ్రెండ్స్ అందరూ ముస్లిమ్స్, అందుకని వాళ్ళకి దాచిపెట్టేస్తా ఫ్రిడ్జ్లో పెట్టి. ఉగాది పచ్చడి ఈవినింగ్ వాళ్ళకి రోజా కదా, ఎస్. సాయంత్రం 7 అందరం ఉగాది పచ్చడి తింటాం, ఎందుకంటే వాళ్ళది రోజా. సో రోజా కాబట్టి ఈవినింగ్ 7కి వీ విల్ హ్యావ్ ఉగాది పచ్చడి. ఆ రోజు ఉగాది పచ్చడి, ఉగాది రోజు షడ్రుచుల సమ్మేళనం అంతా కలిపి బాధ, మెలంకలీ, జాయ్, పెయిన్, సారో, డిస్పేర్, హ్యాపీనెస్ అన్నీ కూడా ఆ యొక్క అల్లాయే సృష్టించాడు అని ఉగాది పచ్చడి ఆ రోజు తింటాం. ఉగాది పచ్చడి చాలా ఆనందంగా తింటాం, ఎందుకంటే నేను కేసు గెలుస్తున్నా. నా ఆస్తి వస్తుంది, ఎస్. నాది ఆస్తి వచ్చేస్తుంది ఇంకా, అందుకని ఉగాది పచ్చడి సంతోషంగా తింటాను. నా ఫ్రెండ్స్ అందరూ ముస్లిమ్సే, అందుకని వాళ్ళు రోజా ఉంటారు కాబట్టి ఈవినింగ్ 7 o'clockకి ఉగాది పచ్చడి తింటాం. పొద్దున్నే పూజ అయిపోతుంది. పొద్దున్నే అంతా ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా, సంతోషి మాతకి పూజ, ఎస్. శ్రీరాముడికి కొబ్బరికాయ, అంత దుర్గామాతకి అంత పులిహోర, ఎస్, అంతా ఉంటుంది. ఈవినింగ్ మాత్రం డిన్నర్. నా ముస్లిం ఫ్రెండ్స్తో ఇఫ్తారు విందు, ఎస్. ఆ ఇఫ్తారు విందులో కాకరకాయ కూర స్పెషల్, చికెన్ మటన్ అయితే కంపల్సరీ, పప్పు, సాంబారు, ఆవకాయ అన్నీ ఉంటాయి. లడ్డు, తిరుపతి లడ్డు కూడా ఉంటుంది. మా ఫ్రెండ్తో నేను తిరుపతి నుంచి 6 లడ్డూస్ తెప్పించుకుంటున్నాను. 6 లడ్డూస్ మొత్తం, ఎస్. మా ఫ్రెండ్స్ నేను ఆ రోజు తింటాం, ఎస్.